సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటలో అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్ల గోడౌన్పై అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో సిద్దిపేట జిల్లా సరఫరా శాఖ అధికారి తనూజ, డిఎల్ఎంఓ శివరంజని ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో ఓ నివాస గృహంలో ఎలాంటి అనుమతులు లేకుండా 19 గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వెంటనే అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ తనూజ మాట్లాడుతూ, మాకు వచ్చిన సమాచారంపై ఆధారంగా తనిఖీలు నిర్వహించగా పెద్ద ఎత్తున సిలిండర్ల అక్రమ నిల్వ బయటపడింది. ఇది ప్రజల భద్రతకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించేదిగా భావించి చట్టపరమైన చర్యలు ప్రారంభించాం. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను భద్రతా ప్రమాణాలతో తరలించామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయవద్దని సూచించారు. ఎక్కడైనా అక్రమ నిల్వలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.